అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్లో మనం ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసాము. 6th ఫేజ్లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేసాము. రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాము. చాట్బాట్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న, ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు YVR ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.